అమరావతి అభివృద్ధే మా విగన్కి సమాధానం. ఇది చంద్రబాబు గారు చెప్తున్నటువంటి మాట. బాగుంది, చాలా మంచి పాయింట్ కూడా. అది కావాలనే కోరుకుంటున్నారు జనం. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే అమరావతి మా విగన్ వ్యవహారాలకు సంబంధించి అసలు నిజాన్ని మనం మర్చిపోతున్నాం. హైదరాబాద్ అనేటటువంటి ఒక మహానగరంలో ఇప్పుడు ఆయన ఫ్యూచర్ సిటీ లేదా అంతకుముందు కేటీఆర్ ఫ్లైఓవర్లు కట్టి ఎక్స్పాన్షన్ చేసుకుపోయాడు అటు పక్కన హైటెక్ సిటీని. అంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ అది కట్టుకొచ్చి రాజశేఖర రెడ్డి ఎక్స్పాండ్ చేసుకుపోయాడు. హైదరాబాద్ అనే ఒక మహానగరం ఎక్స్పాన్షన్లో ఫ్లైఓవర్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. సికింద్రాబాద్ రామోజీ ఫిలిం సిటీ రూట్. రాజశేఖర రెడ్డి పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి పంజాగుట్ట దగ్గర, దాని పేరేంటది, మెహదీపట్నం దగ్గర నుంచి తీసుకెళ్ళి 12.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్. ఎవడన్నా ఊహిస్తాడా జీవితంలో? 12.5 కిలోమీటర్ల శంషాబాద్లో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆయనే శంకుస్థాపన చేశాడు, ఆయన హయాంలోనే పూర్తయింది. ఔటర్ రింగ్ రోడ్ ఆయనే స్టార్ట్ చేశాడు, ఆయనే పూర్తి చేశాడు. అంతకుముందు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు, బట్ పూర్తి చేయలేదు. కేవలం భూస్వామీకరణ దగ్గర ఆగిపోయారు. దాన్ని రాజశేఖర రెడ్డి పూర్తి చేసుకొచ్చాడు. 5 ఏళ్లలోనే పూర్తి చేశాడు రాజశేఖర రెడ్డి. 5 ఏళ్లలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాడు. 5 ఏళ్లలోనే ఆ ఫ్లైఓవర్ కట్టాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అవి కొనసాగింపులే చేసుకొచ్చారు. మెట్రో కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే ఇనాగరేషన్ జరిగింది. శంకుస్థాపన చేసినటువంటిది చంద్రబాబు నాయుడు, దాన్ని వేగంగా పట్టుకుపోయింది రాజశేఖర రెడ్డి, పూర్తి చేసింది కిరణ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ పార్ట్. కానీ 6 ఏళ్లలోనే నేను దాన్ని, అదే 9 ఏళ్ళు ఆయన ఉంది చంద్రబాబు గారు. 99లో హైటెక్ సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న చూపెట్టి ఇది నేను పూర్తి చేస్తాను అని హామీ ఇచ్చాడు. అదేం లేదు అప్పుడు, ఓన్లీ ఆ బిల్డింగే. మిగతాదంతా 2004 తర్వాత జరిగినటువంటిది. 99 నుంచి 2004 మధ్యన పూర్తయింది ఆ బిల్డింగ్ ఒకటే. ఆ తర్వాతన ఆ హైటెక్ సిటీ, ఫైనాన్స్ సిటీ ఇవన్నీ పూర్తయింది రాజశేఖర రెడ్డి టైంలో. అప్పటికి పూర్తయిందంటే కాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రోసియా కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, కేసీఆర్ కొనసాగించాడు. ఇదంతా ఒక రన్నింగ్ ప్రాసెస్. కానీ అది తనకి తాను ఓన్ చేసుకుంటుంటారు. చంద్రబాబు గారు పదే పదే చెప్పుకుంటూ ఉంటుంటారు. అలా చెప్పుకుంటూ హైదరాబాదునే నేను ప్రపంచ పటంలోకి తీసుకెళ్ళిన వాడిని అమరావతిని నేను ఎందుకు తీసుకెళ్ళను అంటారు. అక్కడ 5 ఏళ్లలో హైదరాబాద్ని ప్రపంచ పటానికి తీసుకెళ్తే అమరావతి 7 ఏళ్ళైనా ప్రపంచ పటం కాదు కదా. కనీసం ఇప్పుడు భారత మ్యాప్లోకి తీసుకురాగలిగారు పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా, చట్టంలో యాడ్ చేయడం ద్వారా. అది కాకుండా ఏం సాధ్యమవుతుంది? బిల్డింగులు పూర్తవుతాయి ఖచ్చితంగా. ఆ బిల్డింగులు పూర్తయిపోయిన తర్వాత అక్కడికి ఎందుకు రావాలి? ఇప్పుడు నేను హైదరాబాద్కి సెక్రటేరియట్తో నాకు ఏ పనిలే, నేను జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి ఆ తర్వాత సెక్రటేరియట్ పనికి వెళ్ళాను. లేదంటే కనుక అక్కడ హైదరాబాద్ ఎందుకు పోతాం? సెక్రటేరియట్, అసెంబ్లీ చూడటానికి, హైకోర్టు చూడడానికి పోతాడు ఎవడన్నా. వాళ్ళతో ఓ రోజు టూరిజంకి వెళ్తారు. గోవా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకోం, గోవాలో ఎంజాయ్ చేసి రావాలనుకుంటాం. టూరిజం అయినా అట్లాంటిది. అలా కాకుండా అక్కడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. వెరీ సింపుల్ లాజిక్. నేను 1,00,000 సార్లు చెప్తున్నా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, నా బిడ్డకి హైదరాబాద్లో ఉద్యోగం కావాలి, చెన్నైలో ఉద్యోగం కావాలి, లేకపోతే దాని పేరేంటది, బెంగళూరులో ఉద్యోగం కావాలి, ఢిల్లీలో ఉద్యోగం కావాలి, ముంబైలో ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆదిలాబాద్లో ఉద్యోగం కావాలి, అనంతపురంలో ఉద్యోగం కావాలి, అమరావతిలో ఉద్యోగం కావాలని కోరుకోవట్లా. వాటి పాటనే ఉంది ఇది కూడా. అది ఇక్కడ సమస్య. మన రాష్ట్రంలో ఎక్కడో ఎందుకు తెలుగుదేశం నాయకులందరూ కూడా నా బిడ్డకి అమరావతిలో ఉద్యోగం కావాలి, దట్ ఈజ్ ఫైనల్ అని అనుకోండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రేట్, దెన్ అది ప్రయోజనం అవుతుంది. అట్లాగే నా బిడ్డకి అమ్మాయి అయితే సంబంధం మెట్రో నగరాలు కోరుకుంటున్నారు తప్పించి అమరావతిలో ఉండాలి, అమరావతి అమ్మాయి అబ్బాయికి ఇద్దామని కోరుకోవట్లేదు. అది కోరుకోండి, మీ బిడ్డలకి అక్కడ పెళ్ళిళ్ళు చేయాలి అమరావతిలో అన్నటువంటి. దెన్ అది ఒక టెంపో ఉంటుంది. ఎందుకంటే నీ బిడ్డలు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారో ఆ స్థాయికి అమరావతిని తీసుకువెళ్ళగలిగితే గ్రేట్ కదా. ఇంకొక పాయింట్, అమరావతిలో అమెరికాలో పెట్టుబడులు పెడదాం, లేకపోతే బ్రిటన్లో పెట్టుబడులు పెడదాం, చివరికి ఆఫ్రికాలో కూడా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నటువంటి వాళ్ళు మన పార్టీ నాయకులు, మన పార్టీ అభిమానులైన పెట్టుబడిదారు. ఆంధ్రాలో విశాఖ ఎంచుకుంటున్నారు కానీ అమరావతి ఎంచుకోవట్లేదే. అమరావతి ఎంచుకునేలా చేయండి. హెరిటేజ్ హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టండి. అట్లాగే బసవతారకం హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టండి.
అట్లాగే మన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ అన్నీ అక్కడే పెట్టించండి హెడ్ క్వార్టర్స్ అమరావతి. అప్పుడు టెంపో వస్తుంది, ఆ సంస్థల్లో పనిచేయడానికి సిబ్బంది వస్తారు, అప్పుడు ఉంటుంది. ఇదంతా జరగాలంటే అమరావతి 29 గ్రామాల్లో సరిపోతుందా? అప్పుడు విజయవాడ గుంటూరు కలిపినా కూడా సరిపోదు. హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉన్న మనల్ని నమ్మే, మనల్ని ప్రేమించే, మనమే హైదరాబాద్ సృష్టించామనేటటువంటి ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడాలంటే అలాంటి వాతావరణం, అలాంటి స్థాయి నగరం కోరుకుంటారా? లేకపోతే హైదరాబాద్లో కుకట్పల్లి అంత ప్రదేశంలో రాజధాని అని కోరుకుంటారా? హైదరాబాద్లో ఒక ఎల్బీ నగర్ అంత ప్రదేశంలో రాజధాని అని కోరుకుంటారా? ఇది చర్చ జరగాల్సింది, ఆలోచించాల్సింది. కేవలం ఇక్కడ నాకు కనబడుతున్న ఒకే ఒక కాన్సెప్ట్ అలా, అమరావతి అనే ఆ 29 గ్రామాల్లో కనుక విజయవాడ గుంటూరుని కలిపేసి ఒక నగరంగా చేయడానికి అభ్యంతరం లేదు బాబు గారి. కానీ అది చేస్తే రేపు పొద్దున మనం ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ 29 గ్రామాలు వదిలేసి మళ్ళీ విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకొస్తాడేమో అన్న భయంతోనే ఆగుతున్నట్టు కనబడుతుంది. జగన్ మీద అది నమ్మకమా భయమా? అంత భయపడితే జగన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. జగన్ భయాన్ని వదిలేసి అమరావతి అభివృద్ధికి స్పష్టతనివ్వండి, ప్రణాళిక ఇవ్వండి. మధ్యతరగతి బ్రతికేందుకు ఎల్ఐజీ, ఎంఐజీ లాంటి హౌసింగ్ బోర్డు కాలనీలు కట్టండి. అదేది దాని పేరేమంటున్నారు ఇప్పుడు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు ఫ్లాట్లు కట్టి వాళ్ళు ఇస్తారు. వాడెందుకు తక్కువ అమ్ముతాడండి అక్కడ? 1,00,00,00,000 రూపాయలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం పెడితేనే ₹1,00,00,000, ₹1,20,00,000 అయింది కదా. అప్పుడు అదే పూర్తి చేస్తున్నాం కదా బిల్డింగులు. మిగతాది మరి రియల్ ఎస్టేట్ వాడు ఎందుకు కడతాడు తక్కువకి? అంతకంటే ఎక్కువకి అమ్ముతాడు కదా. ప్రభుత్వం ఇచ్చిన రేటు కంటే ఎక్కువకి అమ్ముతాడు కానీ తక్కువకి అమ్ముతాడా? కాబట్టి హౌసింగ్ బోర్డు కాలనీ లాంటి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ 1, ఎంఐజీ 2 ఇట్లా ఉంటాయి కదా హౌసింగ్ బోర్డు. అట్లాంటిది రాజధానిలో వస్తే నాలాంటి వాళ్ళు అక్కడికి రావడానికి, ఉండటానికి ఉంటుంది. పోనీ 29 గ్రామాలు లేదు, విజయవాడ గుంటూరు యాడ్ చేస్తే ఎవరు అడగరు అసలు, దాంట్లో ప్రాబ్లమే లేదు. కాకపోతే ఆ 29 గ్రామాల ప్లేస్కి పొద్దున పూట ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం పూట వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నిశితంగా ఆలోచించండి. ఎంతసేపటికి జగన్ని తిట్టినంత మాత్రాన పరిష్కారం కాదు ఇది. అతని మావిగన్ అనేటటువంటి పదంలో మనకి వెటకారం అనిపించవచ్చు. విజయవాడ గుంటూరుని కలుపుతామన్న మనకి ఇంకో ఊరిని యాడ్ చేశాడు అతను. యాడ్ చేయకూడదని చరిత్ర లేదు, రాజ్యాంగం లేదు. కాబట్టి అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా జాగ్రత్తగా ఆలోచిస్తారా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.